ఒకనాడు నీ పెళ్ళవుతుంటే వెనకాతల కూర్చునంత పొంగిపోయిందే, నీ బొగ్గన చుక్క పెట్టిందే, నువ్వు ఇల్లు కట్టుకుంటే తను ముందు పాలు పొంగించిందే, మా అన్నయ్య ఇల్లు కట్టుకున్నాడు, మా అన్నయ్య ఇల్లు కట్టుకున్నాడని అంత పరవశించిపోయిందే, తన భర్త నెలకి 50,000 తెచ్చేవాడైనా తోడ పుట్టినటువంటి వాడు పీటల మీద కూర్చుని మంగళహారతి ఇచ్చినప్పుడు కట్టం కింద వేసిన 1000 రూపాయలు మిగిలిన వాళ్లతో పంచుకుని తనకొచ్చిన 200 ఎంతో పదిలంగా దాచుకుందే. ఇంత అమూల్యమైన ప్రేమ కలిగి ఇంత ఆప్యాయంగా బ్రతకగలిగినటువంటి వాళ్ళు దేనికి కొట్టుకోవాలి ఇంకా శేష జీవితం? కనీసం మిగిలిన జీవితం సంతోషంగా కలుసుకున్నప్పుడు అంత ప్రేమగా నీతో మాట్లాడేవాళ్ళు, అంత ప్రేమగా నిన్ను ఉరే ఉరే అని పిలిచేవాళ్ళు, నీతో కూర్చున్నంత సంతోషంగా పలకరించేవాళ్ళు, నీ చిన్నతనాన్ని నీకు గుర్తు చేసేవాళ్ళు, నీకిష్టమైన పాట జ్ఞాపకం పెట్టుకుని ఎప్పటి పాటే మరిచిపోయాను అంటే, అన్నయ్య నీకు గుర్తుందా ఈ పాట నీకు ఎంతో ఇష్టమని, నువ్వు వస్తున్నావని రెడీ చేయించానన్నయ్య అని ఆ పాట పెడితే ఆ పాట వింటూ ఆ చిన్నతనం అవి జ్ఞాపకం వస్తుంటే ఎంత మాధుర్యం! ఆ మాధుర్యం కాలగతి యందు కొట్టుకుపోతుంటే మహాతల్లి యమున జ్ఞాపకం చేసింది. లోకంలో సాంఘికమైనటువంటి అనుబంధాలకి మళ్ళీ పెద్ద నీరాజనం ఇచ్చింది. కలుసుకోండి రాని వెళ్ళి ఒకరింటికి ఒకరు వెళ్ళండి అంటే మామూలుగా వెళ్ళరేమోనని విడితే ఇంత గొప్ప ఫలితాన్ని యమధర్మరాజు గారి ద్వారా మనకి వరరూపంలో సాధించి పెట్టింది. నిజంగా నరజాతి అంతా పొంగిపోవలసిన తిథులు విధియా తదియ. ఇంకా వాడు అక్క చెల్లెలింటికి వెళ్ళలేదనుకోండి, వెళ్ళకపోతే మరి వాడు కృతజ్ఞుడేగా. ఇన్ని చెప్పిన నేనే ఉన్నాను, ఎక్కడ వరకు ఎందుకు, నా చెల్లెలు ఢిల్లీలో ఉంది, నేను వెళ్ళానా? నేను నా చెల్లెలి దగ్గరికి వెళ్ళుంటే ఇవాళ నేను ఉపన్యాసం చెప్పడానికి వేదిక మీద ఉంటానా? ఇవాళ ప్రాతకాలానికి సూర్యోదయానికి విధి తిథి ఉంది. యథార్థానికి నా చెల్లెలు పాపం నాకు ఫోన్ చేసి ఆహ్వానించింది, అన్నయ్య తప్పకుండా రా అన్నయ్య, నా ఇంట భోజనం చెయ్యన్నయ్య, ఇక్కడ ఉండి కాశీ విడుదుగానే అన్నయ్య అని. కానీ నేను వెళ్ళలేకపోయాను కదా. అలా వెళ్ళలేకపోతే ఈ దోషం ఎలా పరిహారం అవుతుంది? ఇంత అమ్మవారు అనుగ్రహించినా నీ చెల్లెలింటికే నువ్వు వెళ్ళకపోతే, నీ అక్కింటికే నువ్వు వెళ్ళకపోతే ఎలా అంటే, విధి నాడు ఒక సువాసిని పూజ చేయమన్నాడు. ఒక సువాసిని అంటే 5వ తనం ఉన్న వాళ్ళు సభర్తృక ఎవరుంటుందో ఆమె నీ ఇంటికి ఎవరు మొట్టమొదట వస్తుందో చూసుకో, లేదా నువ్వే ఆహ్వానించు. ఒక సువాసిని అమ్మ రేపు 9 గంటలకు మా ఇంటికి రండి తల్లి ఒక్కసారి అని చక్కగా కూర్చోబెట్టి కాళ్ళు కడిగి, ఏ మంత్రమూ అక్కర్లేదు, నువ్వు పరమభక్తితో చెయ్యగలిగితే చాలు. నువ్వు సువాసిని నామములు చెప్పగలిగితే మరీ మంచిది. కాబట్టి చక్కగా ఓ పాత్ర పెట్టి ఆవిడ కాళ్ళు కడిగి తీర్థం తీసుకుని శిరమును ప్రోక్షించుకుని ఆవిడ కాళ్ళు ఒత్తి చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి ఆవిడకి ఒక చీర, జాకెట్, రవికిల బట్ట, ఆ తరువాత ఇన్ని పువ్వులు, నువ్వు ఇవ్వగలిగితే మట్టెలు, గాజులు, ఏవేవి సువాసిని సంభారములుంటాయో కాటుక, తిలకం, జటాబంధనం, ఇలాంటి వాటి అన్నిటినీ తీసుకొచ్చి ఆవిడకి అందించి భార్యాభర్తలిద్దరూ ఆవిడ మనకన్నా చిన్నదా పెద్దదా అని చూడకుండా ఆవిడ పాదములకు నమస్కరిస్తే తాను వెళ్ళని దోషం ఉపశమించి పరదేవతానుగ్రహం కలుగుతుంది. ఇలా చేసుకోవలసిన తిథి ఎప్పుడు? రేపు. అక్క చెల్లెల్ని ఇంటికి తెచ్చుకోలేకపోతే, తాను వెళ్ళలేదు అక్క చెల్లెల్ని తెచ్చుకోలేదు, కనీసం పోనీ అక్క చెల్లెలు ఇంట్లోనే ఉన్నాడు అనుకోండి, విధియనాడు వెళ్ళాడు, తదియనాడు అక్క చెల్లెలకి మర్యాద చేశాడు, సరిపోతుంది. ఆ ఇంట్లోనే మర్యాద చేయొచ్చు, తన డబ్బుతో కొనుక్కొచ్చి పెట్టచ్చు. అసలు వెళ్ళకపోతే తదియనాడు ఎలా పెడతాడు? కుదరదు కదా. అప్పుడు తదియనాడు సువాసిని పూజ చేయమన్నాడు. ఒక సువాసిని తీసుకొచ్చి చక్కగా పూజ చేసి ఆమె సంతోషంగా అవన్నీ పుచ్చుకొని పరమానందంతో వెళ్ళిపోయింది అనుకోండి. ఈ జాతికున్న గొప్పతనం మీరు ఏమిచ్చారని చూడరు. ఇంత బొట్టు పెడితే చాలు, కాళ్ళకి పసుపు రాస్తే చాలు, పరవశించిపోయి వెళ్ళిపోతారు. ఆ ఇంట ఎంత మర్యాదో ఎంత సంప్రదాయమో అంటారు. చక్కగా ఇంటికి మీరే ఆహ్వానించి తెచ్చుకోగలిగితే ధన్యాత్ములు. అథవా మీ ఇంటికి వచ్చినటువంటి సువాసిని ఎవరు ఆ రోజు వస్తారో ఆ సువాసినికి మీరు కనీసం అటువంటి బహుమానం ఇచ్చి ఒక నమస్కారం చెయ్యగలిగినా మీరు ధన్యులు. అదిగో అటువంటి తిథి రేపటి తిథి, తదియ తిథి. కాబట్టి ఇది మనం కార్తీక మాస శుక్లపక్షంలో చేసేటటువంటి తదియ, దాన్ని సోదరి తృతీయ అంటారు. యథార్థానికి మనం అక్క చెల్లెల్ని తీసుకురావాలి, తీసుకురాకపోతే కనీసం సువాసిని పూజ చేసుకోవాలి. కాబట్టి ఇవి మొదటి 3 తిథులు. 4వది చతుర్థి.
కార్తీక మాసంలో వచ్చేటటువంటి 4వ తిథిని, చతుర్థి తిథిని నాగుల చవితి అని పిలుస్తూ ఉంటాం. నాగులను పూజ చేస్తారు ఆ రోజున. పావుకి పూజ. పావుని ఇంటికి తెచ్చుకోవడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి పాము ఉన్న చోటికే వెళ్లి పూజ చేస్తారు. నాకు మీరు ఒక విషయం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. సాధారణంగా నాగుల చవితి చెయ్యనటువంటి వాళ్ళు ఉండరు. అన్ని వర్ణముల వారు చేస్తారు. అందరూ తలస్నానం చేస్తారు, చక్కగా పుట్టక పెడతారు, ఏదో అందులో గుడ్డు వేస్తారు, లేకపోతే చిమ్మిలి వేస్తారు, లేకపోతే చలివిడి వేస్తారు, లేకపోతే ఆవు పాలు పోస్తారు, ఆ పుట్ట చుట్టూ తిరుగుతారు, పిల్లా పాపలతో నమస్కారం చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. పావుని పూజ చేసేటప్పుడు ప్రకటనంగా ఒక మాట అడుగుతారు పుట్ట దగ్గర నిలబడి. ఎందుకు అడుగుతారు అంటే దానికి కారణం ఉంటుంది. నాగమును దేవతగా భావన చేసి పూజ చేసి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి అది తినే పదార్థములను ఆ పుట్టలో సమర్పణం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరించి ఆ గోవుని అక్కడ ఉన్నటువంటి ఆ పావుని ఒక విషయం అడుగుతారు. లౌకికంగా చాలా నాగరికమైనటువంటి ఏదో సంస్కృత భాషలో చెయ్యవలసినటువంటి శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో అందరూ అడిగేటటువంటి రీతిలో అడుగుతారు. అందుకే నాగుల చవితికున్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు. వీళ్ళందులో పాలు పోసేస్తారు, అక్కడ నిలబడి ఓ మాట అడుగుతారు. నన్నేలు నా గన్న నా కులము నేలు, నా ఇంటి నేలు, నన్ను కన్నవారి నేలు, నా ఆప్తులను ఏలు, పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగితో వెళ్ళిపో, ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇయ్యి పిల్లల, నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇయ్యి పిల్లల మూకల్ని ఇయ్యి. సంతానకారకుడు నాగదేవత. నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు. అందుకే పురుష వీర్యమునందుండేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతూ ఉంటాయి అని మనకి పెద్దలు చెప్తారు. నేను ఈ మధ్య ఒక సైంటిఫిక్ జర్నల్లో ఆర్టికల్లో కూడా చదివాను ఆ విషయాన్ని. సర్పరూపంలో తిరుగుతాయి అని. అది నాగదేవతానుగ్రహం ఉంటే. అందుకే సుబ్రహ్మణ్యుడి యొక్క నామాల్లో వంశవృద్ధికారకాయ నమః అని ఒక నామం ఆయనకి. ఆయన వంశాన్ని నిలబెడతాడు సంతానకారకుడై. అటువంటి సుబ్రహ్మణ్యుడిగా భావన చేసి నాగం దగ్గరికి వెళ్ళి ఆ పావు ఉన్నటువంటి పుట్టలో పాలు పోసి వేడుకుంటారు. ఈ నూకలు నువ్వు పుచ్చుకో, మూకల్ని మాకియ్యి, పిల్లల మూకల్ని మాకియ్యి. ఈ కార్యక్రమాన్ని మీకు